పెద్ద ప్రాంచీన యూనివర్సిటీ అయిన ఉస్మానియాకు స్వాతంత్ర సమర యోధుడు సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని ధన్పాల్ కోరారు. ఇక ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించినట్లుగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ పేర్లు పెట్టాడని బీజేపీ స్వాగతిస్తుంది ధన్పాల్ చెప్పారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల పేర్లను మంత్రి మండలిలో చర్చించి మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్పాల్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఏదైతే తెలంగాణ ప్రజలపైన ఆ నిజాం అరాచకులు రజాకర్ల అరాచకాలు మనందరికీ తెలిసిన విషయమే. రజాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తా ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రజాకర్ల వారసుల ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. నువ్వు 17th సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినమని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్ని కూడా అమలు చేయాలా. ప్రజా పాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలుపరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డైవర్షన్ కోసమే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులు. 1,00,000 కోట్ల కాళేశ్వరము అవినీతి అని చెప్పినావు. 100 కోట్ల 1000 కోట్ల గొర్రెల స్కామ్ అన్నావు. ఫోన్ ట్యాపింగ్ విషయము మరి ఇవన్నీ ఎటుపోయినాయి. ఇష్యూస్ లేవనెత్తి నువ్వే దాన్ని చల్లబరుస్తా ఉన్నావు. దీని వెనకాలన్న మతలబ్ ఏంటిది? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు దమ్ము ధైర్యం ఉంటే అవి అమలు చెయ్యు. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని మరి ఒక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి